అది నా నైజం. ఇప్పుడు చూస్తే నిన్న సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా కౌన్సిల్లోకి తీసుకెళ్లిపోయారు. ఏం తమ్ముళ్ళు, ఇది మీకు న్యాయం అనిపిస్తుందా? న్యాయం అనిపిస్తుందా? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళతో నేను రాజకీయం చేయాలని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకొని ఇసిరిసేస్తారు. అంటే ఏంటి మీ అజం? ఏంటి మీ అహంకారం? మీ అహంకారం అంతా ఒకటే, ఒక రాజకీయ పార్టీ అని. శివుడి తల మీద పాముంటే మనం ఏం చేయలేము ఒకసారి, అదే అనుకుంటున్నారు. నేను తప్పకుండా శివుడు తలపైన పాముంటే నమస్కారం పెట్టి శివుడికి దాన్ని బయట తీసుకొచ్చి పాముని ఏం చేయాలో అది చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరి కోసం ఇది? మీకోసం అవునా కాదా? పల్నాడులో ఏం జరిగింది? రాజకీయాలు ఏంటి? ముఠా కక్షలు. రాయలసీమ మొత్తం ముఠాల్ని పూర్తిగా అణిచివేసి ఈరోజు రాయలసీమ కరువు సీమ కాదు, రతనాల సీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నారు. నీళ్ళిచ్చా హార్టికల్చర్ హబ్ చేస్తున్నా, రైతాంగాన్ని బాగు చేసే బాధ్యత తీసుకున్నా. ఇక్కడ కూడా మిమ్మల్ని అందుకే అడుగుతున్నా. నేను చాలా పెను మార్పులు తీసుకురావాలనుకుంటున్నాను. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనుకుంటున్నాను. కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉండాలనుకుంటున్నాను. మన పిల్లలకందరికీ ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఐటీ నేర్పించాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయడమే కాకుండా స్మార్ట్గా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాను. మీ జీవన ప్రమాణాలు పెంచుతాను. ఇలాంటి కార్యక్రమాలు నేననుకుంటే 24 గంటలు నిద్రలేస్తే ఇదే ప్రయోగాలు, చెత్త ప్రయోగాలు, పాతకాలపు రాజకీయాలు. మొన్న బయట వస్తే మీరే చూశారు. బయట వస్తే బలవంతంగా మనుషులు తీసుకొస్తారు. వాళ్ళ కారుల కిందనే మనుషులు చంపేస్తారు. చంపేసి మళ్ళీ గవర్నమెంటే చంపిందని మన మీద నెపవేస్తారు. పరామర్శలో పోతారు. పోతూ పోతూ మనుషులు చంపేస్తారు. వీళ్ళు మాత్రం పరామర్శించరు. బతుకుండే వాళ్ళని పరామర్శిస్తారు. బూతులు తిట్టిన వాళ్ళని పరామర్శిస్తారు. నీకోసరం వచ్చి చనిపోతే పరామర్శించిన పార్టీలు ఇవన్నీ. అందుకే నేను అడుగుతున్నా, నేను చెప్పకూడదు అనుకున్నాను. వెంకటేశ్వర స్వామి విషయం బయట మాట్లాడడం మంచిది కాదని కొద్దిగా ఓపిక పట్టాను. కానీ 2 రోజులు ఓపిక పడితే తిరిగి ఆ నెపాన్ని నా మీద వేసి దొంగ అని తప్పించుకునే పరిస్థితికి వస్తే దొంగను పట్టి నడి రోడ్లో నిలబెట్టవలసిన బాధ్యత, పోలీసింగ్ చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. అవునా కాదా? నేను చెప్పింది వాస్తవం. చేలు పైకెత్తండి. మీరు నాతో నడుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. థ్యాంక్ యూ. అది మీరు చేయండి. మనం మంచిగా చేద్దాం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఎమ్మెల్యే గారు, చీఫ్ విప్ గారు కొన్ని విషయాలు ఇక్కడ నాకు చెప్పారు. ఒకటి, మీరు చూస్తే ఇక్కడ 100 పడకల ఆసుపత్రిని వినుకొండ సిహెచ్ని 100 పడకల ఆసుపత్రిగా చేయమన్నారు. తప్పకుండా ఈ హాస్పిటల్ని 100 పడకల ఆసుపత్రిగా చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ట్రామా కేర్ సెంటర్ కావాలన్నారు. డయాలసిస్ ట్రామా కేర్ సెంటర్ కూడా పెడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మూడోది, ఇప్పుడు మనం ఉండే ప్రదేశం పక్కనే నేషనల్ హైవే, నాగార్జునసాగర్ కెనాల్ కూడా పోతా ఉంది. చాలా బ్యూటిఫుల్ ల్యాండ్. ఇది నేనే ఇచ్చా. ఒకప్పుడు ఇరిగేషన్లో ఉండే ల్యాండ్ ఇచ్చాం. ఇప్పుడు ఇది ఒక లంగ్ స్పేస్గా ఉంది. వినుకొండకు శోభ తెచ్చే విధంగా దీంట్లో ఏమేం పెట్టాలో నేను ఇప్పుడే నారాయణ గారు చెప్పా. 100 కోట్ల 50 కోట్ల ఏం కావాలని అన్ని కూడా ఆలోచించి
ఈ వినుకొండలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా వన్ ఆఫ్ ది బెస్ట్ డెవలప్మెంట్ ఇక్కడ చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మూడోది ఇప్పుడే చెప్పాను, వినుకొండ ఒక హార్టికల్చర్ హబ్గా చేస్తాం. నీళ్లు ఇవ్వడమే కాకుండా పండ్ల తోటలన్నీ పెంచి బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా వినుకొండలో ఒక వెటనరీ కాలేజ్ కానీ అగ్రికల్చర్ కాలేజ్ కానీ రెండు కలిపి కానీ ఓసారి గవర్నమెంట్లో ఇవ్వగలుగుతామా, కాలేజ్ ఏ విధంగా ఇవ్వాలనో పీపీపీ మోడల్లోగా నేను ఆలోచిస్తా. తప్పకుండా వినుకొండలో ఒక వెటనరీ కాలేజ్ ఆర్ అగ్రికల్చర్ కాలేజ్ రెండు కలిపి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క బస్ స్టాండ్ కూడా మోడర్నైజ్ చేయమని కోరారు. తప్పకుండా బస్ స్టాండ్ కూడా మోడర్నైజ్ చేపిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఫైనల్గా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఏళ్లు లేదు, 2047. ఈరోజు మనం 2026కు వచ్చాం. ఎగ్జాక్ట్గా 22 సంవత్సరాల్లో 21 సంవత్సరంలో మీరు ఆంధ్రప్రదేశ్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా చూడబోతున్నారు. మీ ఆదాయం పెరుగుతుంది, మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయి. ఇక్కడ ఇండస్ట్రీస్ అనుకున్న ఇండస్ట్రీస్ అన్నీ వస్తాయి. ఇంకో పక్క టూరిజం కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. నాకు ఎప్పటికప్పుడు కొన్ని ఆలోచనలు మీరు చూస్తే భావితరాల భవిష్యత్తు కోసం ఏం చేయాలనో 20 ఏళ్ల ముందు ఏం జరుగుతుందో ఇప్పుడు ఆలోచించి దానికి నాంది పలకడం నా మనస్తత్వం. నేనేదో టెంపరీగా రేపేం జరుగుతుంది లేకుంటే రేపు ఎలక్షన్ ఒకటే చూసుకోవాలని కాకుండా శాశ్వతంగా మీ జీవితాల్లో వెలుగు రావాలని నేను కార్యక్రమాలు చేపడతా. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, నేను చెప్పింది మీరు అర్థం చేసుకోండి, కొంచెం ఫాలో కూడా కండి, అనుసరించండి. తప్పకుండా దానివల్ల మీకు లాభం వస్తుంది. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక మంచి రాష్ట్రంగా తయారవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళీ చెప్తున్నా, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో మీరు భాగస్వాములు కావాలి. వినుకొండ నియోజకవర్గం నెట్ జీరోలో వెళ్ళాలి. కాలుష్యం లేని ప్రాంతంగా ఉండాలి. పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి. తాగే నీళ్లు స్వచ్ఛంగా ఉండాలి. అవినీతి లేకుండా స్వచ్ఛమైన ఆలోచనలు చేయాలి. రౌడీజం లేని సమాజం కావాలి. మత్తు పదార్థాలు కానీ డ్రగ్ కానీ లేకపోతే గంజాయి లేని ప్రదేశంగా తయారు కావాలి. అప్పుడే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. నేను అందుకనే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను గట్టిగా చెప్పకపోతే మీరు తాత్కాలికంగా నేను ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల వరకే ఉంటే దీర్ఘకాలికంగా దెబ్బతింటాం. అందుకే ఈ విషయాల్లో మీరు పూర్తిగా సహకరించమని మరొక్కసారి కోరుకుంటూ, ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలి. టెక్నాలజీ కరెక్ట్గా ఉపయోగించుకోవాలి. రెండోది స్వచ్ఛమైన ఆలోచనలు చేయాలి. విలువలతో కూడిన సమాజం కోసం మనం ముందుకు పోవాలని మరొక్కసారి కోరుకుంటూ